RTI Live News. Ask for right. వెల్కమ్ టు RTI Live News. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ జెండాను మాజీ మండల అధ్యక్షులు మనోహర్ గౌడ్ ఎగురవేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 44 ఏళ్ల ప్రస్థానంలో భారతీయ జనతా పార్టీ ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిందని, భారతదేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయగలిగింది కేవలం భాజపాయేనని తెలిపారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మరియు శ్యామ ప్రసాద్ ముఖర్జీల ఆలోచన విధానాన్ని అనుసరించి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు భాజపా బలోపేతానికి కృషి చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బెజ్జూర్ మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బెజ్జూరు మండల కేంద్రంలో బెజ్జూరు బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు బాలకృష్ణ గారు, అదేవిధంగా బెజ్జూరు మండల బూత్ కమిటీ, మండల కమిటీ సభ్యులు ఆధ్వర్యం లోపల బెజ్జూరు మెయిన్ చౌరస్తాలో బీజేపీ ఆవిర్భావ సందర్భంగా 44 సంవత్సరాల సందర్భంగా జెండా ఎగరవేయడం జరిగింది. ఇవాళ చూసినట్లయితే బీజేపీ ప్రభుత్వం 2 పర్యాయాలు గెలిచింది. ఈ లోపల అంచెలంచెలుగా 46 సంవత్సరాల నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, మన భారత ప్రధాని మోడీ గారి ఆధ్వర్యం లోపల చాలా కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే 500 సంవత్సరాల నుంచి మనం సాధించలేనిది రామ్లాలా అయోధ్య రామ జన్మభూమిది ఇష్యూ కూడా 370 ఆర్టికల్ కానివ్వండి, చాలా కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. అదే ఇంతటితో కాకుండా రేపు రాబోయే రోజుల లోపల 3వసారిగా కూడా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని అత్యధిక మెజార్టీతో 400 సీట్ల పైచిలకు సాధించుకున్నట్లయితే చాలా భారతదేశం లోపల సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేసుకోవడం జరుగుతుంది, అమలు చేసుకోవడం జరుగుతుంది. ఇలా చూసినట్లయితే రైల్వేలో కూడా ఎన్నో పెద్ద ఎత్తున గత 70 సంవత్సరాలు కూడా చేయని అభివృద్ధి కార్యక్రమాలు, చాలా అధునాతనమైన ట్రైన్లు కానివ్వండి, 3వ లైన్ కానివ్వండి, వేల కోట్లతోని, లక్షల కోట్లతోని మనం అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఎన్నో పెద్ద పెద్ద ప్రాజెక్టులు, సముద్రాల మీద బ్రిడ్జులు కానివ్వండి, నేషనల్ హైవేస్ కానివ్వండి, చాలా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా దానిలో భాగంగానే మన ఏరియాలో కూడా దాదాపు 2000 కోట్లతోని మన బెల్లంపల్లి నుంచి దైగామ, భీమిని, కవటాల నుంచి మహారాష్ట్రకు లింక్ రోడ్డు కూడా చేసుకోవడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలు రేపు రాబోయే రోజుల లోపల మరోసారి నరేంద్ర మోడీ గారు గెలిచినట్లయితే రైల్వే లైన్ కూడా మనం కాగజ్ నగర్ నుంచి మన బెజ్జూరు ఈ ప్రాంతాల నుంచి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ వరకు కూడా చేసుకునే సంక్షేమ కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి మనం అందరం ప్రతి ఒక్కరము మన వంతు కర్తవ్యంగా ప్రతి ఒక్క హిందువు బీజేపీకి ఓటు వేసి గెలిపించి అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొంటారని ఆశిస్తున్నాం.